22వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా హోరెత్తుతున్న ప్రచారం. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రెహనా బేగం. 22వ వార్డులో ఇంటింటా ప్రచారం. ప్రజలతో నేరుగా సంభాషణ. పెన్షన్లు, ఇళ్ల సమస్యలపై ప్రజల ఆవేదన. గెలిపిస్తే బాధ్యతగా పరిష్కారం చూపుతానని హామీ. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ ఆశీర్వాదంతో పోటీ. ప్రజల మద్దతుతో కాంగ్రెస్ బలం పెరుగుతోందన్న సంకేతాలు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 22వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా రెహనా బేగం ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ నేరుగా ప్రజల మధ్యకు వెళ్లి వార్డు వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా తెలుసుకుంటున్నారు. ప్రచార సమయంలో ప్రజలు తమ గోడును ఆమె ఎదుట వెళ్లగక్కుతున్నారు. పెన్షన్లు సక్రమంగా రావడం లేదని, సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, మౌలిక సదుపాయాల లోపంతో జీవనం కష్టంగా మారిందని ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను సానుభూతితో విన్న రెహనా బేగం, మీరు నన్ను గెలిపిస్తే మాటలకే పరిమితం కాకుండా మీ ప్రతి సమస్యకు బాధ్యతగా ముందుండి పరిష్కారం చూపిస్తానని అంటూ భరోసా ఇచ్చారు. ప్రజల సమస్యలపై పూర్తి బాధ్యత తీసుకునే నాయకత్వాన్ని అందిస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలు, పేదల పక్షాన నిలిచే సిద్ధాంతాలే తన రాజకీయ ప్రేరణ అని రెహనా బేగం తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం, సామాజిక న్యాయం, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పాలన సాగుతోందని, అదే అభివృద్ధి బాటలో 22వ వార్డును ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దయానంద్ ఆశీర్వాదం, మార్గదర్శకత్వంతో పాటు వార్డు పెద్దల మద్దతుతో తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. మీ ఆశీర్వాదమే నా నిజమైన బలం. మీరు నన్ను గెలిపిస్తే 22వ వార్డును సమస్యలు లేని అభివృద్ధి చెందిన వార్డుగా తీర్చిదిద్దేందుకు బాధ్యతగా పనిచేస్తానంటూ రెహనా బేగం ప్రజలను కోరారు. పెన్షన్లు, ఇళ్ల సమస్యలతో పాటు రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధే తన తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. మూడు రంగుల జెండ మీద సూడు సూడు ఒక్క సైరా, సెయ్యి సెయ్యితో సెయ్యి కలుపుతూ రేవంతన్న గదిలేరా. అన్న గ్రేసుకు కాంగ్రెసుకు సక్కనైన జోడి కుదిరెరో, జోడి దెబ్బకు జారిపోయరో, గడిల ఉన్న దొర్రకుండెరో. ఇందిరమ్మ రాజ్యం వచ్చినది చూడరో, జై 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 సోనియమ్మ. రేవంతన్న తెచ్చినాడు చూడరో, నల్లమల్లా అడవికెళ్ళి బయలెళ్ళినది పెద్ద పులిరా. పోరు రోషం తిప్పె కోరమీసం మా అన్న రేవంతన్నరా. సల్లమల్లా కాగినది రో, తన ఒంటిలోన ఉన్న నెత్తురో. తన పోరాటమే మెచ్చి ఇచ్చినారు రో, ఏలమాని తెలంగాణనో. యుద్ధము చల్ కేల్కత్తము, గరే పగలేంది బై, ప్రతీకారమేంది బై, బతుకుతున్న ఈ నేల కోసము, నమ్మినోళ్ళ కోసము పడాలి కష్టము. వాళ్ళ బాధలన్నీ తీరితే గుండెలోన పెట్టుకొని కొలుసుకుంటారే రూపము. ఇంతకన్నా కలుసుకునే లాభం ఏముందిరా. పల్లి పట్టణ ప్రజలకు నమస్కారం. రెహనా బేగం అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 22వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను గుర్తించుకొని నాకు ఓటు వేయవలసిందిగా దయచేసి ప్రార్థిస్తున్నాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలామంది నాకు చెప్పిన పనులు ఏంటంటే పెన్షన్ రావట్లేదని, కొందరికి ఇళ్ళు రావట్లేదని చెప్తున్నారు. నేను గెలిచినట్టయితే తప్పకుండా వాళ్ళకి ఈ పనులు చేసి పెడతానని చెప్తున్నాను.